అభివృద్ధిని చూసి ఓర్వలేక దుష్ట శక్తులు అడ్డం పడుతున్నా వాటిని అధిగమించి పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్నగర్ డివిజన్లో ₹1,25,00,000 అంచనా వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్ పనులకు స్థానిక కార్పొరేటర్ నాని శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడమే తమ లక్ష్యమని, అభివృద్ధిని ఓర్వలేక దుష్ట శక్తులు అడ్డం పడుతున్న వాటిని అధిగమించి పనులు పూర్తి చేశామన్నారు. మేడం ఇటు చూడండి ఈరోజు హైదర్నగర్ డివిజన్లో ₹1,25,00,000 పెట్టి సీసీ రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మళ్ళీ వారం రోజుల్లో ₹4.5 కోట్ల పెట్టి హైదర్నగర్లో సీసీ రోడ్ల శంకుస్థాపనకి చేయబోతా ఉన్నాం. వారం రోజులు 10 రోజుల్లోపు ఈ 2-3 నెలల్లో హైదర్నగర్లో పని లేకుండా చేయాలి. మా పెద్దమ్మ నేను ఉండగా చూస్తాను అనుకోలేదయ్యా అని చెప్పారు. అమ్మ 10 రోజుల్లో రోడ్డు వేసి నీకు సన్మానం చేస్తానమ్మా అని చెప్పి ఇప్పుడే చెప్పా. హైదర్నగర్లో మొండిగా ఉన్నటువంటి పనులు, అనేక ఇబ్బందులు పనిచేస్తున్నా కానీ అభివృద్ధిని ఓర్వలేనటువంటి దుష్ట శక్తుల్ని అధిగమించి ఇవాళ పనులు చేయాలంటే ఎంతో సాహసంతో కూడుకున్నటువంటి పనులు. అయినప్పటికీ కూడా ఎక్కడ వెనకాడే ప్రసక్తి లేదు, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. హైదర్నగర్ చెరువు కావచ్చు, ఎల్లమ్మ చెరువు కావచ్చు, భీమునిగుంట చెరువు కావచ్చు, ఈ చెరువులన్నింటినీ కూడా వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, సివరేజ్, డ్రైనేజ్, రోడ్స్, స్ట్రీట్ లైట్లతో సహా 100% హైదర్నగర్ డివిజన్ మా మంత్రి గారు ఏ ముహూర్తాన్ని అన్నారో నేను దత్తత తీసుకుంటా.